హలో వ్యూవర్స్, మీకోసం మంచి వీడియోనైతే నేను మళ్ళీ నా మెమోరీస్లో అయితే సర్చ్ చేశాను మీకు చూపించడానికి. ఇవి అన్నీ కూడా లాస్ట్ ఇయర్ మా ఇంట్లో పూసిన చామంతి పువ్వులు. అప్పుడు నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను, బట్ నాకు అప్పుడు యూట్యూబ్ లేదు. సో ఇప్పుడు మళ్ళీ కూడా మీకోసం అందరికీ చూపించడం కోసం ఈ వీడియోనైతే మళ్ళీ తీశాను. నేను ఈ వైట్ కలర్ చామంతి మొక్కలను కూడా ఇలాగే పెట్టుకున్నాను, దేవునికి వచ్చేటివి నాకు పూలైతే. అదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మొక్కలు పెంచుకోవడానికి అనువైన సమయం అయితే రెయినీ సీజన్ అని మెయిన్గా చెప్పొచ్చు. ఎందుకంటే వెదర్ కూడా చెమ్మగా ఉంటుంది, తేమగా ఉంటుంది, అండ్ ఎండ శాతం తక్కువగా ఉంటుంది. సో కొన్ని సెన్సిటివ్ మొక్కలు పెరగడానికి ఇది అనుకూలమైన వాతావరణము. ఏం లేదండి, మీ దగ్గర ఒక మట్టి తొట్టి ఉంటే సరిపోతుంది. కొమ్మలు తీసుకొచ్చుకొని మట్టిని వెట్ చేసుకోవాలి, పొడి పొడిగా ఉండాలి, మట్టిలో రాళ్ళు లేకుండా చూసుకోండి, మట్టి ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకోండి, సాయిల్ అనేది చాలా లైట్ వెయిట్గా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. చామంతి మొక్కలు అయితే నేను పర్ఫెక్ట్గా గ్రో చేసుకున్నాను కాబట్టి నేను ఇది మీకు 100కి 200% సక్సెస్ఫుల్ రేషియో ఉంటుందని నేను చెప్పగలుగుతాను. మా ఇంట్లో నేను స్వయంగానే పెట్టుకొని అలా పువ్వులైతే మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, సేమ్ అదే అలాగే వస్తాయి. వింటర్ సీజన్లో అయితే అలాగే వస్తాయి, చెట్టు నిండా పూలు ఉంటాయి. సో మనకి అప్పుడు పూలు మనము పూజలకు కూడా యూస్ చేసుకోవచ్చు. సో నాకు కార్తీక మాసంలో పూజలు ఎక్కువగా చేస్తాము, శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తాం కాబట్టి నా కోరిక ఏంటంటే స్వయంగా మన ఇంట్లో పూసిన పూలతోటే దేవుణ్ణి ఆరాధించాలని. నేను ఒక్క పువ్వైనా మనకు ఉండాలి అని చెప్పేసి ఇలా చిన్న చిన్న ప్లేస్లోనే నేను పెట్టుకుంటాను. ఓనర్స్ అయితే ఎక్కువ అలో చేయరు కదా, అలో చేసినంతగా తక్కువగా అలో చేస్తారు కాబట్టి నేను తక్కువగా పెట్టుకుంటాను. సో ఇలా అయితే మొక్కలు అనేది మీరు గ్రో చేసుకోవచ్చు మీ ఇంట్లోనే. సో ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత మీరు ఇంట్లో ఎక్కడైతే మీకు ఎండ అనేది తక్కువగా వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ కొత్తగా నాటిన మొక్కలను తీసుకొచ్చి మనం ఎండలో పెట్టకూడదు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. మంచి మంచి వీడియోలు ఇలాంటివి ముందుకు తీసుకొస్తాను. అండ్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.